నువ్వు మాకు రుణపడిపోమ్మా. ఈ జన్మలో అయినా కూతురుగా పుడతావేమో. ఈ జన్మలోనే పుట్టాను నాన్న. అయినా మనం అనుకుంటాం కానీ కొన్ని జరగవు అమ్మా. పిల్లలు పుట్టాలంటేనే అదృష్టం ఉండాలంటారు. పుట్టాలంటేనే కదమ్మా, వాళ్ళ ప్రేమను పొందాలన్నా అదృష్టం ఉండాలి. కూతురి విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది నాన్న. నేనే మీ కూతురునని చెప్పి మీ బాధ అంతా పోగొట్టాలనుంది, కానీ చెప్పలేను. అమ్మ దీప, నువ్వు వెళ్ళమ్మా. నాతో పాటు నిన్ను బాధ పెట్టాను. ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మీరేం బాధపడకండి. సుమిత్రమ్మ గారికి ఏమీ కాదు. సుమిత్రమ్మ గారికి ఏం కాదని చెప్పావేంటి? ఇప్పుడు నాకేమైందని? ఏం లేదు సుమిత్ర, రేపు ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి కదా, అదే దీప చెప్తుంది. హాస్పిటల్కి వెళ్ళింది మీకోసం, రిపోర్ట్స్ వస్తాయి. నాకేం కాదని చెప్పడం ఎందుకు? డాక్టర్ గారు ఫోన్ చేసి సుమిత్ర గారిని హాస్పిటల్లోనే ఉంచాలాంటి మాటలు ఏమైనా చెప్పారా? లేదు సుమిత్ర. చూసావా దీప, ఈయన కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అవ్వమంటారు. ఏమంటే ఏమీ లేదు అంటారు. నాకేం లేదని డాక్టర్ గారు చెప్పాలా? నాకు తెలీదా? నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నువ్వేమంటావు దీప? మాకు కావాల్సింది ఇదేనమ్మా. మీరెప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వే కనపడుతున్నావు. మీ ఆయన ఎక్కడా? చిన్న పనుండి బయటికి వెళ్ళాడమ్మా. వెళ్ళిన పని ఏమైందో. జోత్స్న రెస్టారెంట్ సీఈఓగా లేకపోవచ్చు, కానీ అది మాత్రం నాది. బాసు, నా మాట విని జ్యోత్స్న మేడం గురించి ఆలోచించడం మానేయండి. లేదురా, దశరథ కూతురు అలా మాట్లాడడం వెనుక ఇంకేదో కారణం ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఆ పిఏగాడికి ఫోన్ చేస్తే వాడితో ప్రాబ్లం లేదు, డబ్బులు తీసుకున్నాడు కదా, ఎక్కడికి పోతాడు? తిరిగి తిరిగి నా దగ్గరకు రావాల్సిందే. సార్ వస్తున్నాడు సార్. వీడి ఆయుష్ చాలా గట్టిదిరా, తలుచుకోగానే వచ్చాడు. రండి రండి, జనరల్ మేనేజర్ గారు. జాయినింగ్ ఎప్పుడు? ఇప్పుడే. మీరు వచ్చారండి సార్? రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ బాస్ జాబ్లు ఇస్తున్నాడు అంట కదా, ఈ జాబ్ మేళాలో నేను పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. నా దగ్గర పని చేయాలంటే ఓ అర్హత ఉండాలి. రెజ్యూమ్ పంపించమంటారా? డ్రైవర్లకు నా దగ్గర వేకెన్సీ లేదు. పిఏకే జిఎం పోస్ట్ ఇచ్చామంటే మరి మనకేం పోస్ట్ ఇవ్వచ్చు అంటావు? ఎండి పోస్ట్ ఇవ్వచ్చు సార్. విన్నావుగా, మీ అసిస్టెంటే చెప్పాడు నా అర్హత ఏంటో. నా అసిస్టెంట్ కి తెలిసింది కూడా మీ తాతకు తెలియలేదు కదా, అందుకే నీ సిఇఓ పోస్ట్ పీకేసి నీకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు. అదే మీ తాతను వదిలేసి నాతో చేయి కలిపావంటే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తాను. చెడ్డవాడి చేతిలో కత్తిగా ఉండటం కంటే మంచివాడి చేతిలో కర్రలా ఉండడానికే ఇష్టపడతాను. నువ్వు నాతో ఉంటే యజమానిగా ఉంటావు. నీ పక్కన యజమానిగా ఉండడం కంటే ఉన్నతమైన విలువలు కలిగిన మా తాత శివనారాయణ గారి దగ్గర డ్రైవర్ గా ఉండడమే నా గౌరవం. కాశీతో వస్తే నువ్వు నా దారిలోకి వచ్చావు అనుకున్నాను. నీ దారిలోకే వచ్చాను, కాకపోతే నువ్వు వెళ్లే దారి సరి చేయడానికి వచ్చాను. నీ చెల్లెలు భర్తే కదా, నీ బావమరిదికి మంచి చేసినందుకు నువ్వు నన్ను అభినందించాలి. నేను అభినందించే ప్రోగ్రాం వేరే చోట పెట్టాను. నిన్న అక్కడికి కాశీ సమేతంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? చీకట్లో చేసిన పాపాలని వెలుగులో కడుక్కోవడానికి. పాపాలు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళ సంగతి పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. అవునా? అరే వాళ్ళంతా పాపాలు చేసిన వాళ్ళు. నువ్వు డబ్బుతో కొనేసిన జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయీస్, నీ చంటోడు కాశీ, మీరంతా ఉత్తములు. ఏం మాట్లాడుతున్నావు? కాశీ గారి మొహంలో ఓ పక్క ఎండ దెబ్బ తగిలినట్టు ఎర్రగా మాడిపోవటం తమరింకా గమనించినట్లేరు అనుకుంటా. అది ఎండ దెబ్బ కాదు, మన దెబ్బే. బాసు, కుర్రాడు బాగా లేట కదా బాసు, అందుకే ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రగా కనపడుతుంది. అదే మీకు అనుకో, రెండు పక్కల తేడా ఏం కనిపించదు. నీ పిఏ బాగా షార్ప్ అనుకుంటా, నీ ఫ్యూచర్ చూసేశాడు. ఏయ్ ఆపండ్రా, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తే భయపడతాను అనుకున్నావా? వైరాతో వైరం అంటే కరెంటు తీగలతో ఉయ్యాలూగినట్టేరా. ఒక ఉయ్యాలేం కర్మ, నీ తీగల్ని తెంపి ఆ తీగలకి నిన్ను చుట్టి బొంగరాలు కూడా ఆడతాను. ఇక్కడ వదిలితే ఎక్కడ ఆగుతావు కూడా నాకు తెలియదు. భయపెట్టింది చాలు, బయలుదేరండి అమ్మా. ఆ బయలుదేరకపోతే నేనేమన్నా ఇక్కడే 4 రోజులు ఉండటానికి వచ్చానా? వైరాతో వెటకారం మంచిది కాదు. నాతో అయితే ఏది మంచిది కాదు. గతంలో నా కంపెనీ జోలికి వచ్చావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఈసారి వార్నింగ్లు ఉండవు, వాయించడాలే. నా ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడే టచ్ చేశావు. కట్ట మైసమ్మ తల్లి మీద ఒట్టు, ఈ రోజు నీ సంగతి తేల్చాల్సిందే. తేల్చే వరకు వెళ్తే వైరా కూడా తగ్గడ్రా. నువ్వు చేసిన తప్పు సాక్ష్యాధారాలతో సహా నాకు దొరికింది. అక్కడ మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అక్కడ తేల్చుకుందాం పద. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు. ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? పెద్దయ్య గారు, మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చారు, బయట ఉన్నారు. మీడియా ఎందుకు వచ్చింది? మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. అసలు నేరస్తులు ఎవరో చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను. జ్యోత్స్న రెస్టారెంట్ లో జరిగింది కల్తీ కాదు,
కుట్ర. వీళ్ళిద్దరిని బావ తీసుకొచ్చాడు అంటే వీళ్ళు దొరికిపోయారు. నా పేరు చెప్పుంటారు. కార్తీక్ ఏమైందిరా? ఏంటిదంట? ఒక్క నిమిషం తాత. మీడియా మిత్రులందరికీ దయచేసి నా విన్నపం ఏంటంటే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు ఒక అబద్ధాన్ని నిజమని ఇప్పటి వరకు కథనాలు ప్రచారం చేశారు. దానివల్ల జ్యోత్స్న రెస్టారెంట్ కి మార్కెట్ లో సంపాదించుకున్న గౌరవం దెబ్బతింది. ఈసారి నిజాల్ని జనానికి అర్థమయ్యేలా చెప్పండి. తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జ్యోత్స్న రెస్టారెంట్ అభివృద్ధిని చూడలేక ఈ వైరా అనే వ్యక్తి, ఈ కాశీ అనే వ్యక్తి సహాయంతో, అలాగే జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న మరో ఇద్దరి ఎంప్లాయీస్ సహాయంతో కావాలనే ఫుడ్ కల్తీ చేశారు. కల్తీ జరిగిన ఫుడ్ ని కావాలనే పంచిపెట్టారు. తన వెనక ఎంత కుట్ర జరుగుతుందని తెలియని CEO శ్రీధర్ గారు జరిగిన దానికి తను బాధ్యత వహించకపోతే కేసు చైర్మన్ గారు వరకు వెళ్తుందని ఆలోచించి పోలీసుల దగ్గర తను లొంగిపోయాడు. నిజానికి CEO శ్రీధర్ గారు నిరపరాధి. జరిగిన దానికి CEO శ్రీధర్ గారికి అలాగే జ్యోత్స్న రెస్టారెంట్ కి ఏ సంబంధం లేదు. కాశీ, ఏం జరిగిందో చెప్పు. నేను CEO శ్రీధర్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను. వైరా గారు GM గా జాబ్ ఇస్తా అన్నారు. అందుకు గాను ఒక ఫేవర్ చేయాలి అన్నారు. ఆ వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. విన్నారుగా, ఈ ఎంప్లాయీస్ కూడా వైరా ఇచ్చిన డబ్బు కక్కుర్తిపడి ఫుడ్ ని కల్తీ చేశారు. దీని అంతటికీ కారణం ఈ వైరా. అబద్ధం. దీనంతటికి కారణం నేను కాదు, వేరే ఉన్నారు. మీడియా ముందుకు వచ్చేసరికి గుండెల్లో భయం మొదలైనట్టుంది. ఎస్ఐ గారు, తప్పు చేసింది నేనేనని సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు ఒప్పుకున్నాడు. వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏం జరిగిందో కాశీ చెప్పాడు కదా, మీరేంటి సైలెంట్ గా ఉన్నారు? చెప్పండి. చెప్పండి సార్. సార్ చెప్తేనే మేము ఫుడ్ కల్తీ చేసాం. విన్నారుగా, నా మాట కూడా వినాలి కదా. అంటే మీరే తప్పు చేయలేదంటారా? చేశారు, కానీ నేను చేయలేదు. నా చేత ఒకరు చేయించారు. ఎవరు చేయించారు? జ్యోత్స్న రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారి మనవరాలు. ఆ జ్యోత్స్నే నా చేత ఈ పని చేయించింది. వీడేంటే నీ పేరు చెప్తున్నాడు? ఊరికెందుకు చెప్తారు? తప్పులు చేస్తేనే చెప్తారు. మన నాశనం కోరుకునే వాడితో చేతులు కలుపుతావు. ఎందుకు ఇదంతా? తనని కాదని CEO పోస్ట్ నా తండ్రికి ఇచ్చారు కదా. ఆ పగతోనే నా తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మేడం జ్యోత్స్న గారు ఈ వైరాతో చేతులు కలిపారు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు. ఎస్ఐ గారు, దోషుల్ని కస్టడీలోకి తీసుకోండి. జ్యోత్స్న గారు, యూర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, ఆమెను కస్టడీలోకి తీసుకోండి. అరెస్ట్ చేయకండి. అయ్యో, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. దాన్ని అరెస్ట్ చేయకండి. అది ఏ తప్పు చేయలేదు. నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. అయ్యో, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. 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 దాన్ని అరెస్ట్ చేయకండి. అయ్యో, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. అరెస్ట్ చేయకండి. రాణి, దాన్ని అరెస్ట్ చేయకండి. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ఊహించుకున్నాను. తప్పు నేను చేయలేదు. నా చేత చేయించిన వాళ్ళు వేరే ఉన్నారు అన్నావుగా. ఎవరు నీ చేత తప్పు చేయించింది? జ్యోత్స్న. అనుమానం లేదు. మీ చేత ఈ తప్పు చేయించింది మేడం జ్యోత్స్న గారా? ఎస్, శివనారాయణ గారి మనవరాలు. తన రెస్టారెంట్ లో ఫుడ్ ని కల్తీ చేయమని చెప్పింది. నోరు బుయ్యా. నువ్వు దొరికిపోయింది చాలదన్నట్టు తప్పించుకోవడానికి దారి వెతుకుతున్నావా? నా మనవరాల గురించి తప్పుగా వాగావంటే నాలుక చీరేస్తా, జాగ్రత్త. నాలుకే కాదు, నన్ను చీరేసిన. నేను చెప్పేది నిజం. శివనారాయణ గారు నా దగ్గరకు వచ్చి నాతో చేతులు కలిపి నన్ను సాయం అడిగింది మీ మనవరాలే. జ్యోత్స్న, ఈ మనిషి నీ మీద నింద వేస్తుంటే నువ్వేం మాట్లాడవే? ఈ కంపెనీ పరువు నువ్వు తీసుకోవడం ఏంటి? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడవే. తప్పు నువ్వు చేసినట్లే ఉంది. దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుతుంది? నీలాగే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీడియా ఉంది, అలాగే పోలీసులు ఉన్నారు. మీడియా నమ్మాలంటే సాక్ష్యం కావాలి, పోలీసులు నమ్మాలంటే ఆధారాలు కావాలి. నేను నీతో చేతులు కలిపాను అనడానికి కానీ, నేనే ఇదంతా చేయించాను అనడానికి కానీ నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? చెప్పు, సాక్ష్యం ఉందా? నేను చెప్తున్నాను కదా. నోటి మాట చెల్లదు వైరా. ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమని నమ్మడానికి నువ్వేవి నీతిమంతుడివి కాదు. పైగా నువ్వు మా శత్రువని మా కంపెనీలో షేర్స్ కొనడానికి ట్రై చేస్తే మేము ఒప్పుకోలేదని అందరికీ తెలుసు. ఆ పగతోనే ఇదంతా చేశారా? ఎస్, ఆ పగతోనే ఇదంతా చేశాడు. నేను ఆయనలాగా నోటి మాట చెప్పను, సాక్ష్యం కూడా చూపిస్తాను. ఇవి ఏం తెలివితేటలు మారతలా. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని మా బావ ముందే చెప్పాడు. విన్నారు కదా,
నాతో మాట్లాడి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. నేను తెలివిగా చెప్పాల్సింది చెప్పాను. అర్థమైందా నా మనవరాలి నిజాయితీ? వీడు చెప్పినంత మాత్రాన నా మనవరాలు తప్పు చేసిందంటే నేను నమ్మను. అవును శివనారాయణ గారు, నన్ను మీరు నమ్మరు. మీరు మీ మనవరాలనే నమ్మండి. నువ్వే కరెక్ట్ జోస్న. నువ్వు సరిగా ఈ ఇంట్లో ఉండాల్సిందానివే. ఎస్ఐ గారు, ముందు వీడిని తీసుకెళ్ళండి. ఆ శివనారాయణ గారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడట. అది నిజమే. ఇలాంటి వాళ్ళని ఇంటి యజమాని కూడా కనిపెట్టలేడు. దొరికిపోయాడన్న భయంతో వాడు ఏదో ఒకటి వాగుతున్నాడు తాత. ఎస్ఐ గారు తీసుకుపోండి. ఎస్ఐ గారు, నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. అవును, మీ మనవడు ఏ తప్పు చేయలేదు. ఇదిగో మీ మనవరాలే చేయించింది. చెప్పు కాశీ, మనం పూర్తిగా మునిగిపోయాం. కనీసం తప్పు చేసిన వాళ్ళు ఎవరో బయటపడితే మనం బయటపడతాం. కాశీ ఇప్పుడు నా పేరు చెప్తాడా ఏంటి? నాకు ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరంటే నేను జ్యోత్స్నక్క పేరు చెప్పాలి. చెప్పు కాశీ, జ్యోత్స్నకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఈ వైరా గారు చెప్పారు, నేను చేశాను అంతే. తప్పంతా నాదే. అరే కాశీ, నువ్వు తప్పు చేయడం ఏంట్రా? థాంక్స్ రా తమ్ముడు, నిజం చెప్పనందుకు. కానిస్టేబుల్స్ వీళ్ళని కార్ ఎక్కించండి. కార్తిక్ గారు మీరు ఒకసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐ గారు. మీడియా వాళ్ళకి ఏం జరిగిందో అర్థమైంది కదా. ప్లీజ్ ఎప్పటికైనా జనానికి నిజమేంటో చెప్పండి. జ్యోత్స్న రెస్టారెంట్ ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయదు. ఈ సంస్థ జనం నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది. కానీ ఈసారి మాకు తెలియకుండానే తప్పు జరిగింది. మరోసారి ఇలా జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. CEO శ్రీధర్ గారు ఏ తప్పు చేయలేదు. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఇదంతా పగతోనే జరిగింది తప్ప మరేమీ కాదు. ఎస్ఐ గారు, వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళండి, నేను వస్తాను. వైరా గారు పదండి. నమ్మక ద్రోహి, పోరా. జరిగిందంతా అర్థమవుతోంది. కాశీ గారిని జోస్ ని ఇరికించింది. సార్ సార్ చెప్పండి సార్, మీరైనా చెప్పండి సార్, ఏం జరిగింది సార్? సార్ సార్ సమాధానం చెప్పండి సార్. దూరంగా ఉండండి. జ్యోత్స్న మేడం గారు పదండి ఎక్కడికి? పోలీస్ స్టేషన్. నేనేం తప్పు చేశాను? తప్పు చేశారని కాదు మేడం, మన CEO గారిని విడిపించి తీసుకురావడానికి. జ్యోత్స్న, కార్తీక్ తో వెళ్ళు. మన తరఫున ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. నేను వెళ్తానులే నాన్న. జ్యోత్స్నను వెళ్ళినవారు. రండి మేడం గారు. జరిగింది చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. జోష్ను చాలా తెలివిగా తప్పించుకొని కాశీకి అన్యాయం చేసింది. కాశీ జోష్నని నమ్మి